అవార్డ్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సరిపోలేదు, ఎప్పుడు అయిపోతుందో ఏమో. అవును మాము, నీకు ఇప్పుడు రెస్ట్ కదా. అవును, నాకు ఇప్పుడు రెస్ట్ ఉంది కదా, మీకు లేదు కదా. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. బాయ్. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? మర్యాదగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఎవరు నువ్వు? వెళ్ళిపో, నన్ను వదులు వదులు. అమ్మా 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 అమ్మా. మైక్ తీసుకో, మైక్ తీసుకో. మైక్ మైక్. ఇక్కడ పని చేస్తున్నా కదా, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా. నేను టీవీ చూస్తున్నా, నీవు వెళ్ళి ఎత్తు. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, ఏమైంది? ఏమైంది? హలో, ఏమైంది? ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏంటి? హలో హలో, మన అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఏంటి? మన అమ్మాయికి అలా జరగదండి, వెళ్ళి చూద్దాం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో, వెళ్ళి చూద్దాం పదా. ఆగండి ఆగండి, ఎక్కడికి వస్తున్నారు? మిమ్మల్ని అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయి కూడా మీతో పాటు పనిచేసిందేగా. అయితే మేమేం చేయాలి? మా వల్ల చనిపోయిందా ఏంటి మీ అమ్మాయి? వెళ్ళండి వెళ్ళండి, ప్లీజ్ అమ్మా. ముందు బయటికి వెళ్ళండి. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏంటి మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని ఆపుతున్నారు? అక్కడ వాళ్ళ అమ్మాయి అంటే మా ఫ్రెండ్ కన్న కూతుర్ని చూసే అధికారం కూడా వాళ్ళకి ఇవ్వరా? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, లేకపోతే మేము మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సారీ మ్యామ్. ఈడియట్స్. థ్యాంక్స్ అమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, మేము చూసుకుంటాం. మైక్ పట్టుకో దగ్గర. తల్లి తల్లి నా చిట్టి తల్లి ప్రాణాలు పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా
పాత సాంగ్ సుప్రీంకోర్టు వాదన సంజయ్ రాయ్ని ప్రవేశపెట్టండి. నువ్వు ఈ తప్పు చేసావని ఒప్పుకుంటున్నావా? అవును, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఏంది? అయితే నీకు సెక్షన్ 354 ప్రకారం ఉరిపడుతుంది. ఊరా వేస్తే వేసుకోండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ప్లీజ్. చూసారా మేడం, ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి కూడా వీడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళకి ఎవరు మేడం హక్కునిచ్చింది? ఈ ఒక్క సంఘటనే కాదు, రోజు మనం ఎన్నో సంఘటనలను చూస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇలాంటిదే. వీళ్ళకి అసలు ఈ హక్కుని ఎవరిచ్చారు? మనమే కనుక ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే కరెక్ట్ న్యాయం చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. వీడికేంటి మేడం, తప్పు చేసి ఎలా అయినా బతుకుతారు, కానీ కన్న కూతురిని కోల్పోయిన తల్లిదండ్రులను చూడండి. పొత్తిళ్ళలో పిల్లల్ని కోల్పోతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది చేతికందొచ్చిన కూతురు చేయిగారిపోతే ఎలా ఉంటుంది మేడం? ఆ తల్లి శోకాన్ని ఎవరైనా తీర్చగలరా? తీర్చలేరు మేడం. ఆ తల్లి మాటల్లోనే ఆ తల్లి బాధని ఒకసారి వినండి మేడం, ప్లీజ్. చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి మేడం, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఈ దుర్మార్గుడి వల్ల కోల్పోవాల్సి వచ్చింది. అమ్మ, నేను డాక్టర్ అయ్యి నలుగురికి సేవలు చేస్తా అని చెప్పి ఇప్పుడు శవంలా పడున్నది. ఏం చెప్పాలి మేడం, నాకు ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నా మేడం. ఒక్క పని కూడా చెప్పకుండా చూసుకున్నా మేడం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడండి మేడం. ఈ తల్లి శోకాన్ని చూశారు కదా మేడం, వీళ్ళదేంటి జీవితం అయిపోయింది. కానీ ఈ సంఘటన తర్వాత బయట వేలాది మంది ఆడపిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత ఘోరంగా ఇప్పుడు బాధపడుతున్నారు. మన దేశంలో ఆడవాళ్ళకి స్వాతంత్రం అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. అలాంటిది కూడా ఇలాంటి దుర్మార్గుల వల్ల పోతే వాళ్ళు మాత్రం జీవితాన్ని జీవించాలి కదా మేడం. ఒక్కసారి తన సాటి ఆడదైన తన మిత్రురాలి మాటల్లో ఒక్కసారి బయట సమాజంలో ఉన్న పరిస్థితుల్ని చూడండి మేడం, ప్లీజ్. ప్రవేశపెట్టండి. మారుతున్న జీవితం కలతలోకి ఈ దుర్మార్గుడి వల్ల ఈరోజు ఒక గొప్ప లేడీ డాక్టర్ చనిపోయింది మేడం. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క లేడీ స్టాఫ్ హాస్పిటల్కి రావాలంటేనే భయపడుతున్నారు. ఎవరి దాకో ఎందుకు మేడం, నేనే భయపడుతున్నాను. మా పేరెంట్స్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి హాస్పిటల్కి కూడా రావడానికి అలో చేస్తలేరు. ఈ దుర్మార్గుని కఠినంగా శిక్షించండి మేడం, కఠినంగా శిక్షించండి ప్లీజ్. చూశారు కదా మేడం, ఈ అమ్మాయి అంటే ఇక్కడికి వచ్చి బాధను చెప్పుకుంది. మరి ఎంతో మంది అమ్మాయిలు బయట ఈ ఒక్క సంఘటన తర్వాత ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళకి మనం ఏం న్యాయం చేస్తాం? ఇప్పుడు ఇతన్ని ఏ విధంగా శిక్షించి ఆ అమ్మాయికి న్యాయం చేస్తాం? మీరే చెప్పండి మేడం, చెప్పండి. ఈ సెక్షన్ తర్వాత వాయిదాల్లో చూద్దాం. సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన. అందమైన బతుకు ఈ ఆక్రందనలు మనసారా వినువారెవరు? నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు? కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా? కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా? వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన. అందమైన బతుకు ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు? ఇలాంటి
సంఘటనలు ఎక్కడా జరగకూడదు. అలాంటిది మన భారతదేశంలో అసలు జరగకూడదు. కానీ జరిగిన దానిని మనం ఎలానో ఏం చెయ్యలేము. కానీ మనం దలుచుకుంటే యాజ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ స్టాఫ్గా మనం దలుచుకుంటే ఇది చేయగలం. రాబోయే జనరేషన్స్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో కానీ ఆడపిల్లలకి ఎలా ఉండాలి, సెల్ఫ్ డిఫెన్స్ గురించి కానీ, ఎవరైనా మనల్ని హాని చేయడానికి వస్తే వాళ్ళతో ఎలా ఉండాలి అని నేర్పించాలి. అబ్బాయిలైతే అమ్మాయితో ఎలా ఉండాలి, ఆ అమ్మాయిని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఆ అమ్మాయిని ఏ దృష్టితో చూడాలో చెప్పాలి. అబ్బాయి కదా అని ఫ్రీడమ్ ఎక్కువ ఇవ్వకండి, అమ్మాయి కదా అని ఫ్రీడమ్ తక్కువ ఇవ్వకండి. మేము నీకు న్యాయం చేయలేకపోవచ్చు మౌమిత, కానీ ఇలాంటి ఇంకొక సంఘటన మా ఫ్యూచర్ జనరేషన్స్లో రాకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి మేము చేసి తీరుతాం మా తరపు నుంచి. వి ప్రే పీస్ ఫర్ యువర్ సోల్, డాక్టర్ మౌమిత దేవ్నాథ్. దిస్ ఈస్ డెడికేటెడ్ టు యూ. Really, you have shown the society. What is the society? I can't express. Every heart is filled with the sorrows. Am I right?